Watch full episodes on Jio Hotstar. ఈ రోజు వేదా సిటీలో పొద్దున మామూలుగా లేదు. ఎందుకంటే సిటీలో జైంట్ మంకీ వచ్చింది. ఈ నగరంలో ఉన్న వస్తువులన్నిటినీ అది పాడు చేసేస్తుంది. ఇంత పెద్ద మంకీ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి తెలియదు. దీనివల్ల ప్రజలందరూ చాలా దిగులు పడుతున్నారు. చూసారా, నగరంలో సమస్య మొదలైంది కదా. ఇప్పుడు వస్తాడు లడ్డూ సింగ్. ఆయన ఆహ్వానించడానికి ఏర్పాటు చేయండి. పర్వాలేదులేమ్మా, వదిలేయి. వేదా సిటీలో సమస్య వస్తే మనకి లడ్డూ సింగ్ సార్ ఉన్నారు కదా, ఇందులో తప్పే ఉంది చెప్పు నువ్వు. అరే, మంకీ 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 ఇంట్లోకే వచ్చేసింది. శివ, నేనే లడ్డూ సింగ్. శివ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. బయట అసలు పరిస్థితి బాగలేదు. పోలీసులు ఎంత అరే, ఈ మంకీ ఎవరితోనో మాట్లాడుతోంది. ఎవరితో మరి? కనిపెట్టి తీరాలి. త్వరగా రా శివ. దీన్ని కొట్టి బయటికి తరవాలి, లేకుంటే బయటికి వెళ్ళదు. మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఏంటిది? ఇది లడ్డు సింగ్ గొంతులా ఉంది. ఆగో ఆగో, ఆగమంటే. ఎవరైనా అమ్మాయిని కాపాడండి, కాపాడండి. నన్ను వదలు శివ. థ్యాంక్ యూ శివ. వద్దు వద్దు, ప్లీజ్ దాన్ని కొట్టకండి. దాంతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏదో మిస్కాలిక్యులేషన్ అవడం వల్లే ఇలా జరిగింది. నేను దాన్ని ప్రశాంతంగా బలశాలిగా మార్చాలనుకున్నాను, కానీ అది వైలెంట్ గా మారిపోయింది. బట్ సార్, మీ కేవలమైన ఈ ఎక్స్పెరిమెంట్ వలన మా వేదాస్ నగరం పూర్తిగా నాశనం అయిపోతుంది కదా. నిజంగానే ఇది పెద్ద సమస్యే, కానీ మనం ఎలాగైనా సరే దీన్ని కంట్రోల్ చేసే తీరాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మా గ్రామంలో సాధారణమైన విషయం. ఒకసారి మా గ్రామంలో చాలా డేంజర్ అయిన నక్కొచ్చింది. మనుషులు పట్టుకోటానికి చాలా ప్రయత్నించారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు ఒక అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆయనే నక్కలాగా డ్రెస్ వేసుకుని ఒక చోట్లో కూర్చున్నారు. నిజమైన నక్క అటువైపు వచ్చేటప్పుడు ఎవరో మనకలాగానే ఉన్నారు అని అనిపించింది. అప్పుడు ఆ నిజమైన నక్క వేషం వేసిన నక్క దగ్గరికి రాగానే వాళ్ళ వేసి పట్టుకున్నారు. నక్క కూడా ఇరుక్కుపోయింది. వావ్, అది వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. అది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావంటే, ఆ జైంట్ మంకీ దగ్గర మనం కూడా ఒక మంకీగా మారి వెళ్ళాలా? కానీ అందుకు కూడా మనం బాగా ఆలోచించి మంచి ప్లానే వేయాలి. ఇందులో అసలు ఆలోచించడానికి అవకాశమే లేదు శివ. లడ్డు సింగ్ గారు, మీరా ఏం చేస్తున్నారు? అది నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నేనే మంకీ వేషం వేసుకుని ఆ జైంట్ మంకీ దగ్గరికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను దాన్ని పట్టుకుంటాను. లడ్డు సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదయ్యా. ఎలా ఉంది నా ఐడియా? చెప్పండి చెప్పండి చెప్పండి, చూద్దాం. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. నో 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 శివ, ఇది ఆగే సమయం కాదు. ఏదో ఒకటి చేసి చూపెట్టాల్సిన సమయం. నేను ఆ జైంట్ మంకీకి బుద్ధి చెప్తాను చూడు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఎటువంటి మంకీ తన ప్రతాపాలని చూపెట్టకూడదు. అలా చూపెడితే ఆ తర్వాత లడ్డూ సింగ్ గారు ఎలా వస్తాడో అని అందరూ భయపడతారు చూడు.
శివా, ఇదిగో ఇక్కడ నొప్పి, అదిగో అక్కడ కూడా నొప్పి, ఇది చెప్పలేకపోతున్నానయ్యా, నొప్పిగా ఉంది. శివ, అది మంకీని ఎలాగైనా నువ్వు బంధించాలి, లేకపోతే అంతే. లడ్డు సింగ్ గారు, మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా నాకు ఎప్పుడూ ఇంకొక ఆలోచన వస్తూనే ఉంది. ఆ న్యూస్ క్లిప్స్ ప్రకారం ఆ మంకీ సమస్యని మొదలుపెట్టిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ నీళ్ళెక్కడున్నాయో అక్కడికే వెళ్తోంది. ఒకవేళ దానికి దాహం వేసి ఉంటుంది కదా, మనం ఆ సైంటిస్ట్ ని కలవాలి. సార్, నేను గమనించిన దాని ప్రకారం ఆ మంకీ అప్పుడప్పుడు నీళ్ళ దగ్గరికే వెళ్తోంది. దానికి దాహం వేసి ఉండొచ్చు కదా, కాబట్టి మీరు దానికి నీళ్ళిచ్చి చూడండి. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ లో దాహం ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను అందరికీ చెప్పి ఉంచాను, అది నీళ్ళున్న చోటికి ఎక్కువగా వస్తుందని. అలా వచ్చినప్పుడు పట్టుకోవచ్చు. సార్, మీరు చేసే తప్పు ఇదే. దానికి దాహం వేస్తోంది, కానీ సరిపడా నీళ్లు దొరకడం లేదు. అందుకనే అది కోపంతో అందరికీ సమస్యని కలిగిస్తోంది. కానీ శివ, ఒకవేళ దానికి నీరిచ్చామంటే ఆ తర్వాత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కాదు సార్, నీళ్లు చాలా చల్లగా ఉంటుంది. అది తాగితే కూల్ అయిపోతాం. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. నీళ్లు స్టార్ట్ చేయండి. శివ, నువ్వు ఒక్కడివేనని అనుకోక, ఇదిగో నేను నీతో పాటు వస్తున్నాను. అమ్మో, ఒకవేళ శివ తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడా ఏంటి? ఇది మంచి విషయం ఫ్రెండ్. ఇప్పుడు నేను నీకోసం వెళ్ళి భోజనం తీసుకొస్తాను. శివ, నేను ఈ అరటి పండుల్లో యాంటీడాక్ట్ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేశాను. ఎలాగైనా వీటిని అది తినేలా చెయ్యి, అప్పుడు అది మామూలైపోతుంది. ఆల్ ది బెస్ట్ శివ. శివ, మంకీ స్టేటస్ ఏమైంది? నాకు కాస్త తొందరగా చెప్పు. స్టేటస్ అప్డేట్. శివ మంకీకి అరటి పండిస్తున్నాడు. శివ
హే ఫ్రెండ్, నన్ను గట్టిగా పట్టుకో. సారీ చిక్కి, నేను నిన్ను ఎంతో హెల్దీగా మార్చాలనుకున్నాను, కానీ నా వల్ల చిన్న తప్పు జరిగిపోయింది. థ్యాంక్ యూ శివ. చెప్పాలంటే నువ్వు అందరికీ మంచి పాఠాన్ని నేర్పించావు. మనిషైనా గాని లేక జంతువైనా గాని ఎవరైనా గాని ప్రేమ చూపిస్తే ఏ రోగమున్నా నయం అవుతుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.